సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. వెల్కమ్ టు తెలుగు వన్. మనం ఈలపోలు గ్రామం ఏదైతే బుడమేరుకు సంబంధించి బుడమేరు కట్టకి గళ్ళు పట్టడం, ఇటు పక్కన ఈలపోలు, షాబాదు, జక్కంపూడి, గుంటుపల్లి ఇట్లా వేసుకుని ఈ గ్రామాలని కౌలూరు, వెలగలేరు ఈ గ్రామాలను వేసుకుని ఇట్లా సింగనగర్ ఏదైతే బుడమేరు పరివాహ ప్రాంతం ఉందో డౌను ఇటు నుంచే వరద అటు వెళ్ళింది. బెదవాడలో జల ప్రళయంకి ప్రధాన కారణమైనటువంటి ఈ రూట్లో మనం ప్రయాణం చేస్తున్నాం. ఒక రైతు ఉన్నారు, ఈ గ్రామంకి వెళ్ళాలన్నా సరే ట్రాక్టర్ మీద తప్ప కారు కానీ బళ్ళు కానీ వెళ్ళలేని పరిస్థితి. ఏం జరిగిందండి ఆ రాత్రి, ఏం జరిగింది? ఏమండి, పొద్దున పూట 6ంటికి ఏఈ గారికి ఫోన్ చేశా. ప్రయత్నం చేస్తున్నా, లేపుకున్నా ఉన్నారు. దానికి గ్రీజ్ పెట్టలా, మెయింటింగ్ లేదు. ఏఈ గారు మేము బలైపోతాం, మీరు లేట్ అయ్యే కొద్ది మేము బలైపోతాం అని చెప్తానే ఉన్నాం. చెప్పినా కానీ మేము చేస్తున్నా ఉన్నా. 4ంటి కాడి నుంచి 4ంటి కాడికి సగం లేపామన్నారు. 2 గేట్లు ఓపెన్ అవ్వాలా. ఎంత దారుణం అంటే 5 సంవత్సరాల నుంచి దాని గ్రీజు ఏం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈడ చంద్రబాబు నాయుడు ఇల్లు పట్టిద్దని ఇటు తెప్పించాడు అంటున్నాడు. ఎంత దుర్మార్గం అంటే, అయ్యా 5 సంవత్సరాలు వ్యవసాయమే మానేద్దాం అనుకున్నాం. చంద్రబాబు నాయుడు వచ్చాడని ఇలా వ్యవసాయం చేస్తున్నాం, బతుకున్నాం. మరి గేట్లు లేకవల్ల ఈ లోపలనే గంటలు తడి సమయానికి గేట్లు లేకపోవటానా మేము బలైపోయాం. ఇదో మొత్తం ఏడ చెరువులు మా ఒడ్డు ధాన్యం 600 బత్తా ఉంటే గుల్లైపోయాం. ఆహార పొట్లాలు ఏదైతే ఈ గ్రామం ముంపులో ఉంది, ఈ గ్రామానికి బయట నుంచి ట్రాక్టర్ మీద ఆహార పొట్లాలు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉండేవాళ్ళకి అందిస్తున్నారు. వాస్తవానికి అయితే అనుకున్న సమయానికి గేట్లు విపత్తు ఉండేది కాదు. 7-8 గంటలు టైం పట్టింది. 7-8 గంటల టైంలో రాత్రి 9:30కే చెరువులు తెగిపోయి ఊళ్ళోకి నీళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అసలు మేము మనుషులను కూడా బతుకం అన్నాం అనుకున్నాం. తీసాయి ఊళ్ళు అట్లా భయపడిపోయారు. ఈ 16,000 ఎకరం ఉంది. ఈ 16,000 ఎకరం పోతే పోయింది. మనుషులు ప్రాణాలు కూడా తక్కువ అనుకున్నాం. ఆయన చేసిన మాకు బహుమానం ఇవాళ నిన్న ఎట్ట మాట్లాడుతున్నాడంటే మేము ఎంత బాధాకరం అంటే మనం చెప్పలేని బాధాకరం. మొత్తం రాష్ట్రం మొత్తం డ్రాపాలు చేసేవాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చాడని ఇంకేదో బాగా చేస్తాడని మేము ముందుకు వచ్చి వ్యవసాయం చేసాం. కానీ వ్యవసాయం కూడా చేసే పరిస్థితి లేదు. చెరువుల్లో ₹1 నష్టపోయాం. ఆ 2 ఏళ్ళు రేట్లు లేక అన్ని విధాలు నష్టపోయాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది వచ్చి చేప అంతా పర్లేదు, పెరిగింది అనుకునేప్పటికీ రేటు కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు వచ్చినాక ₹20 పెరిగింది, అంత ముందు ₹100. ఈ లోపల మేము బలైపోయాం. ఆ చెరువు మొత్తం చేప అంతా వెళ్ళిపోయింది. ఏ రకంగా మనుషులన్నా బతుకున్నాము, ఏదో రకంగా అంతకైతే 1 ఎకరం 2 ఎకరాలు అమ్మేనా తీరుద్దాము అన్న ధైర్యంతో. ఈ ముంపు కారణం చంద్రబాబు నాయుడు ఒక ఇంటి కోసం ఇంతమందిని ముంచాడు, ఇన్ని ఊర్లు ముంచాడు, ఇంతమందిని ముంచాడని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో నిజం ఉందా? అసలు అబద్ధం అండి, అబద్ధం. ఇలా అన్ని వాస్తవంగా అబద్ధాలు చెప్పి మూట కట్టుకొని జనాన్ని ముంచేసాడు 5 ఏళ్ళు. అన్ని గేట్లు గ్రీజు పెట్టి అన్ని చేస్తే అంతసేపు ఎందుకు పడతాయి? ఖచ్చితంగా 2 గంటల్లో లేపేస్తారు 8 గేట్లు. సరైన సమయంలో లేకపోవటం మీద పట్టు. మేము అంత లెక్క మేము ఆపిన ఆగిద్దాము, మా ప్రాణాలు రక్షించుకున్నామని వెళ్ళి ఒరిగడి కట్టలన్నీ తొక్కి అన్ని చేసినా కానీ మేము ఆశలు ఎదుర్కొని ఆగడానికి వచ్చేసాం. నాకు ఇప్పుడు 68 ఏళ్ళు. నాకు ఒక తెలిసి ఇంత ఇది టైం లేదండి. మామూలుగా శుక్రవారం కురిసింది, శనివారం రేత్రి, ఆ పగలో రేత్రి కురిసిన వాన అంతు పట్టకుండా పోయింది. అంతు పోటాన ఈ పక్కుర్తి అటం తిరిగిపోయింది. లేక ఎవరు ఏం చేసిందే లేదు. కృష్ణానది ఎగదనింది. దాన్ని తగ్గట్టు ఆ నీళ్ళు లిక్యులేటర్ కన్నాలే పడి ఈ 2 రోజులు బట్టి కూడా పోపాటం ఇటు రావటం ఇటు వచ్చింది. ఏం చేస్తాం అసలు?
ప్రతిపక్ష నాయకుడు బాధ్యత వరద ప్రాంతంలో ఉన్న బాధితుల్ని ఆదుకోవాల్సింది, ఆర్థిక సాయం చేయాల్సింది, ఏదైనా తన జీతం సాయం చేయకుండా వచ్చి రాజకీయం చేయటం. బెదవాడలో ఏదైతే కృష్ణలంక కారకట్ట వాళ్ళు నేనే కట్టాను, నేను కట్టబట్టే ఇక్కడ బెదవాడ ఆగింది అనేది వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు చెప్తారు. దాంట్లో నిజం ఉందండి. చంద్రబాబు నాయుడు అంత ముందు మొదలుపెట్టి చేశాడు, ఈయన కొద్దిగా చేశాడు. ఈ చేసిన దానికి ఇదేమైంది? అసలు మామూలుగా గ్రీజే పెట్టలేదు కదా లాకులకి, గ్రీజ్ పెట్టకుండా మీటింగ్ లేకుండా ఉంటారా పోయింది మొత్తం. ఇంత దారుణమైన విపత్తుకి నాటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాపాలు శాపాలుగా మారినాయి. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే మీడియాలో విజయవాడ వచ్చి మా బాధ అంత పోయినా మరి ఈ మాటలకి కడుపు మండిపోతుంది. మీ ఆస్తులు, మీ చేపల చెరువు, మీ పొలాలు మునిగిపోయినా లేని బాధ జగన్మోహన్ రెడ్డి వైఖరి మీకు కడుపు రగిలిపోతుందా? కడుపు రగిలిపోతుంది. ఇవాళ 2 ఎకరాల పొలం తీరిన బాకీ తీరు. ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేసి అన్ని రంగాలు తప్పలేదు. ఈ రంగం కూడా బాగున్నాడు అనే ఒక్కళ్ళని అనిపిస్తే నేను దేనికైనా బాధ్యుడిని. చేపల చెరువు నష్టపోయి, ఈ చేపలు కొట్టుకుపోయి, ఏదో మీ మాగాళ్ళు మునిగిపోయి అంత ఆస్తి నష్టం, మీకు ఒక్కళ్ళకే 1 కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అసలు ఎత్తే కడుపు చెరువైపోతుంది. ఇంత పోయి బాధ కాదు. అసలు ఈ అబద్ధాలతో ఎన్నా పోతున్నామండి. ఎవరు శాస్త్రం కాదేడా? నువ్వు 5 ఏళ్ళ పరిపాలనలో ఈ రంగం బాగున్నారు, వీళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు సంపాదించుకున్నారు రూపాయని ఎవరు చెప్పానండి? ఆఖరికి టాపీ వాళ్ళు కానించి ఇంటి అమ్మాయిలు కానించి ఇసుక 16,000 20,000 ఇసుకంది. నువ్వు దుర్మార్గంగా ఇన్ని పాపాలు చేసి ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు తెగొట్టించాడనే పాపం అంటే ఎంత పాపం! ఆ మాటకే నాకు చాలా బాధాకరం. ఏంది పాపం మాటలు? ఇరిగేషన్ వాళ్ళు నేను 6 నుంచి ఎప్పుడు నేను ఎలాట్గా ఉంటా ఆడతోటి. నేను మీరు ఫోన్ లో మాట్లాడా? ఎత్తండి అని మాట్లాడా. ఎత్తున్నా ఈ కారణం చెప్తున్నా, ఎత్తున్నా అన్నారు. నేను నీటి సంఘం 5 ఏళ్ళు ఇచ్చేసా, చేసా. ఎక్కడా నేను ఇంత తప్పు చేయలా. ఈయన వచ్చినాక నేను మొత్తం 70 సెంటు పొలం అన్ని బాకీ తీర్చా. ఇప్పుడు పొలం అమ్మాలి. ఈ ప్రకృతి అడ్డం తిరిగిన దానికి ఏం చేస్తావాలని అట్ట గుండె నిబ్బరం చేసుకొని బయటికి ఈ జగన్మోహన్ రెడ్డి మాటలకి ఎంత బాధాకరం అంటే వార్తలు ఇస్తుంటే ఈ రావుని ఎక్కడ పడుతుంది. మా వయసుకి రావుని ఎక్కడ పడుతుంది. ఏం చేద్దాం అసలు? జనం ఇన్నేవాళ్ళు కూడా ఎట్టొస్తున్నారు ఈ రకంగా మోసం చేసి ఎన్నాళ్ళు పోతాం. 5 ఏళ్ళు బతికావు, ఇంకేం చేద్దాం? జగన్మోహన్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతుగా, బాధితుడిగా? ఏం లేదండి, ఆయన చేసిందంతా ఇగో గేట్లు పోతే గేట్లు పెట్టేలా. ఈయన ఏ ముఖ్యమంత్రిగా ఈయన ఉన్నాడంటే రేత్రి నిద్ర లేకుండా 2 గంటలు పనుకొని ఇవాళ 3 రోజులు అవుతుంది ఇంటికెళ్ళా. 7 చేస్తున్నాడు, అధికారులతో పని చేస్తున్నాడు. మరి ఇంకా దుర్మార్గంగా అట్లా మాట్లాడుతుంటే ఈ ఇన్నేవాళ్ళకన్నా కట్టి అక్కడికి వెళ్ళేవాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. అసలు ఇప్పుడు 11 ఉంటాయి, ఈ తడవ 11 కూడా రావు.